ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్ట్ కి చేసిందేమీ లేదు అని విమర్శించారు వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు. భూసేకరణ మొదలు అనుమతులన్నీ జగనే సాధించారని చెప్పారు. 2700 ఎకరాలకు 350 ఎకరాలే టీడీపీ హయాంలో భూసేకరణ జరిగింది అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తున్న ఎయిర్పోర్ట్ కి ఇంకా రోడ్ల కనెక్టివిటీయే లేదన్నారు ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు. చంద్రబాబు నాయుడు గారు టెంకాయ కొట్టు వదిలేశారు అధ్యక్ష. కనీసం భూసేకరణ కూడా చేయలేదు అధ్యక్ష. కోర్టు కేసులు పరిష్కరించలేదు అధ్యక్ష. ఎన్ఓసి తీసుకోలేదు అధ్యక్ష. 2700 ఎకరాల భూసేకరణకు గాను 377 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేసి వదిలేశారు అధ్యక్ష. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎయిర్పోర్ట్ పనులు పరుగులు పెట్టించారు అధ్యక్ష. ఆయన హుయాంలోనే 2020 జూన్ 20న జిఎంఆర్తో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. అయితే అధ్యక్ష 2022 నవంబర్ నాటికి ఎన్ఓసి కేంద్రం నుంచి సంపాదించి కోర్టు కేసులు పరిష్కరించి జనవరి భూసేకరణ మొత్తం పూర్తయింది అధ్యక్ష. 2023లో మే 3వ తారీఖున గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. అయితే ఒకటే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఇంత నిర్మాణానికి పురోగతి సాధిస్తే ఆ ఎయిర్పోర్ట్ కనీసం రోడ్లు అనుసంధానం ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా ఇప్పటికి ప్రారంభించలేదు అధ్యక్ష. విశాఖ నుండి 7 రోడ్లు కనెక్టివిటీ అని చెబుతున్నా ఇప్పటికీ కనీసం 10% పనులు కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. అయితే నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇంకా భూసేకరణ చేస్తున్నారా? చేస్తే దేనికోసం చేస్తున్నారు? అలాగే స్థానిక యువతకు ఎంత శాతం ఉద్యోగాలు కల్పిస్తారు అధ్యక్ష? అది కూడా మేము అడుగుతున్నాం మీ ద్వారా. అలాగే మొత్తం ప్రాజెక్ట్ వ్యయం ఎంత, ఇప్పటి వరకు ఖర్చు చేసిందంతా మీ ద్వారా తెలియపరచవలసిగా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నానండి. ఆచి చికెన్ మసాలా.